నిన్న ప్రియాంక నేడు ఒక ఆర్మీ సోల్జర్ మృతి. ఏ విధంగా అంటే తాగిన మైకంలో బళ్ళతోనూ కారులతో గుద్ది చంపడం. ఓకే, రాజమండ్రి సిటీలో ప్రియాంక అనే మెడుకోని ఒకే కుర్రకారు తాగిన మైకంలో గుద్ది చంపడం జరిగింది. ఒక కారుతో ఆవిడ వెళ్తున్న బైక్ని ఎన్నిసార్లు అంటే 3 సార్లు గుద్దారు. ఎంతటి దారుణం అంటే విస్తుపోయింది దేశమంతా. ఆంధ్ర రాష్ట్రాలు, ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశే కాదండి, దేశమంతా విస్తుపోయింది. ఒక మెడుకుని ఒక తాగిన మైకంలో గుద్దడం అంటే ఏ విధంగా ఉందో పరిస్థితి ఆలోచించవచ్చు. తర్వాత ఇప్పుడు తెలంగాణలో నార్సింగ్ అనే గ్రామంలో ఒక ఫ్యూచర్ సిటీ, ఐటీ సిటీ, అద్భుతంగా గ్లోబల్ సిటీగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో రాంగ్ రూట్లో వచ్చి ఆర్మీ సోల్జర్నే గుద్ది చంపడం. ఆర్మీ డ్రెస్లో ఆయన పడిపోయినట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఘోరంగా చాలా ఎంతో బాధను అగోని ఎక్స్ప్రెస్ చేస్తున్నారన్నమాట. ఎంతటి విపత్కరం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంటి అసలు వీళ్ళ మృతికి కారణం ఏంటి, వీళ్ళు ఇంత ఎందుకు తెగిస్తున్నారు? ఒక రకంగా జెన్జీ మూమెంట్, ప్రజాస్వామ్య శుద్ధి విప్లవం జరుగుతుంది, జార్ఖండ్లో అలవ జరుగుతుంది. వీళ్ళంతా యువకులు, జెన్జీకి సంబంధించిన వాళ్ళు. మరి ఏం జరుగుతుంది, తప్పదారి ఎందుకు పడుతున్నారు వీళ్ళు అనేది ప్రధానంగా మనం చర్చించాలి. అపోజిషన్ గవర్నమెంట్ని నిందించడం, తర్వాత గవర్నమెంట్ కూడా మేము ఏదో చేసేస్తామని చెప్పడం కాదు. ప్రధానమైన మూల కారణం దగ్గర ఎక్కడ చర్చ జరుగుతులేదు. మూల కారణం ఏంటి, వాట్ ఈస్ ద రూట్ కాజ్ బిహైండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఇన్ ద కంట్రీ. ఇక్కడే కాదు, ఎక్కడైనా జరుగుతున్నాయి. మరి ఏంటంటే తాగిన మైకం, జెన్జీకి తాగిన మైకం ఏంటి, ఈ యొక్క మద్యం ఎలా స్రవిస్తుందో నేను చెప్తాను. అది రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇన్కమ్ కోసం మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. మరి ఎంత తప్పండి. జెన్జీకి కింద మైనర్స్కి కూడా ఈరోజు మద్యం వెళ్తుంది అంటే గవర్నమెంట్లో ఆ డబ్బుల కోసం ఎంతకైనా అవసరమైతే టైమింగ్స్ పొడిగించి కొత్త బ్రాండ్లు తెప్పించి మద్యాన్ని స్టేట్ గవర్నమెంట్లే ప్రమోట్ చేస్తున్నాయి. అదనమాట. ఓకే, అకార్డింగ్ టు ఇప్పుడు మా భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం మనకేంటంటే ఆదేశ సూత్రాల ప్రకారం మద్య నిషేధం అమలుపరచాలి రాష్ట్రాలు, కేంద్రం. కానీ మద్య నిషేధ డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. అందులో ఎంతమంది ఉంటారు? మద్యం ప్రమోషన్కి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు ఎంత ఉంటాయి? ఇది ప్రభుత్వాలు చేస్తున్న తప్పు. ఇన్కమ్ మళ్ళీ ఈ డబ్బు పట్టుకెళ్ళి ఉచితాలు సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మరి తాగి అమ్మితే అది అండి, ఇది పరిపాలన, ఇది రూట్ కాజ్ అనమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు కొన్ని ఆపేసి అయినా కానీ డబ్బు లేకపోతే పక్కనైనా ఉండి కానీ మద్యాన్ని ఏరులై పారించకూడదు. ఈ మద్యం తాగిన మైకంలోనే ఇప్పుడు ప్రియాంక, ఇక్కడ సోల్జర్ అన్ని మృతులు జరుగుతున్నాయి. ఈ తాగిన మైకంలోనే రేపులు జరుగుతున్నాయి. ఈ తాగిన మైకంలోనే దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ తాగిన మైకంలోనే హత్యలు జరుగుతున్నాయి. దారుణమైన పరిస్థితి. ఈ తాగిన మైకంలోనే చిన్నపిల్లల జీవితాలు, కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి పల్లెటూరులో. ఈ తాగిన మైకంలోనే వాళ్ళే వ్యాధులతో చనిపోయి ఎంతో భయంకరం జరుగుతుంది, దారుణమైంది. మరి ఇది ఇప్పుడు ప్రియాంక మృతి కోసం మూల కారణం దగ్గరికి ఎవరు వెళ్తలే. తాగిన మైకం, మద్యపానం వేరులై పారడం అనేదే ముఖ్య కారణం. ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా ఎన్నో చేస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వ సామర్థ్యానికి మించి ఈ డ్రగ్స్ వ్యవహారం తయారైపోయింది. గంజాయి ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో కాలేజీల పిల్లలు వెళ్ళాలంటే భయపడుతున్నారు, మత్తులో భయపడిపోతున్నారు. నా లైఫ్లోనే ఒక చెప్తున్నానండి. ఓ రోజు 2 వీలర్ మీద వెళ్తుంటే ఒక రోజు పగలు 2 కళ్ళు అవి చూస్తుంటే వాళ్ళు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. వాళ్ళతో నేను పెట్టుకుంటే నేనేమవుతానో ఒక భయం. ఇది మీకు చాలా ఎక్స్పీరియన్స్లో రాజమండ్రి లాంటి బ్లేడ్ బ్యాచ్లు, రాజమండ్రి సిటీల్లోంచి హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ ఈ సిటీల్లో పిల్లల పరిస్థితి చూసుకోండి. డిస్టిక్ హెడ్ క్వార్టర్లో చూసుకోండి. స్కూళ్ళకి వెళ్తే, కాలేజీలకు వెళ్ళిన పిల్లలు ఎక్కడ డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారో అని తల్లిదండ్రుల ఆవేదన, వేదన చూడండి. సో ఈ ప్రియాంక మృతి, ఇప్పుడు నార్సింగ్లో సోల్జర్ మృతి, ఒకే యాక్సిడెంట్లో గుద్ది చంపడం, ఇది డ్రగ్స్, మద్యపానం, మద్యం ఏరులై పారడం అనే ఒక మూల కారణం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు అపోజిషన్ నిందించుకోవడం మానేసి అపోజిషన్ ప్రభుత్వాన్ని నిందించక్కల. ఎందుకంటే ఆ అపోజిషన్ రూలింగ్ ఉన్నప్పుడు ఇవి కూడా జరిగినాయి. కాబట్టి మూల కారణం మీద దృష్టి పెట్టండి. ఓకే, మీడియా, మేధావులు, ఎనాలిసిస్లంతా మూల కారణం వైపు వెళ్ళండి. ఓకే, ఈ ప్రియాంక త్యాగం, వీళ్ళ త్యాగాలు ఈ మూల కారణం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రియాంకకి ఇంత నష్టపరిహారం, వాళ్ళని మీద హత్యా ప్రయత్నం కేసులు, మూల కారణం లేకుండా బీటింగ్ అరౌండ్ ది బుష్కు ఉపయోగం లేదు. మూల కారణం దగ్గరికి వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే, అక్కడ రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకోవాల్సిందే.